నమస్తే. గాంధీ భవన్ లో ఉన్నాం. ప్రజెంట్ టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో భాగంగా మనతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే మరియు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జా గారు ఉన్నారు. ఎటువంటి సమావేశం జరిగిందన్న, ఏం చర్చలు జరిగినాయి ఈరోజు? ముఖ్యంగా ఈ సమావేశంలో అతి ప్రధానమైనది రాహుల్ గాంధీ మీద, అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ మీద భారతీయ జనతా పార్టీ ఏదైతే హెరాల్డ్ కేసు వేశారో దాని మీద సంపూర్ణంగా మేము డిసిసి అధ్యక్షులు మా కార్యవర్గంతో కూడా మరి దానికి అగెనిస్ట్ గా తీర్మానం చేయడం అనేది జరిగింది. అదొక ఫాల్స్ కేసు, ఫేక్ కేసు. దాంతోపాటు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీలు గెలవాలి, అదేవిధంగా అన్ని యొక్క నియోజకవర్గాలు కూడా సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేయడం అనేది జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చాలని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు. 10 సంవత్సరాలు పాలించిన దొంగలు ఏం చేశారో సమాధానం ఫస్ట్ చెప్పాలి. 10 సంవత్సరాలు ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ ఏమేమి చేశారు. 2 సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మేము గతంలో చెప్పినట్టు 6 గ్యారెంటీలు మ్యాక్సిమం అన్ని కూడా కంప్లీట్ చేసాం. కేవలం పెన్షన్ మాత్రమే ఉంది. పెన్షన్ కూడా త్వరలోనే కొత్త సంవత్సరంలో అది కూడా అనౌన్స్ చేయబోతున్నాం. దాదాపుగా మొన్న దీక్షా దివాస్ కు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో తెలంగాణ అమరవీరులకు మేము న్యాయం చేశామని చెప్పేసి మాట్లాడారు. ఎవరైనా తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏమైనా న్యాయం జరిగిందంటారా? తెలంగాణ అమరవీరులకు న్యాయం చేసింది మేము. ఆ రోజు ఉద్యమకారుల్ని న్యాయం చేసింది మేము. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ₹1 నజారా గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలని ప్రత్యేకించి సన్మానం చేసి సన్మానం చేసింది మేము. మరి 10 సంవత్సరాలు ఏ ఉద్యమకారుని కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ పట్టించలేదు. వాళ్ళకి ఎవరు కూడా న్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ల సంబంధించిన పార్టీ అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కమిషన్ల పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే కమిషన్ల పార్టీ. స్వయంగా కేసీఆర్ కూతురు గారు స్వయంగా చెప్తున్నారు 3 ముక్కలు అంటే ఎవరైతే కాళేశ్వరం పేరు మీద కమిషన్ దోచుకున్నారో వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలందరూ బుద్ధి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం చాలా సక్రమంగా ముందుకెళ్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించలేదు కాబట్టి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దలను కూల్చాలని చెప్పేసి ఒకటి నిర్దేశం చేసింది. వాళ్ళ గదనే రేవంత్ రెడ్డి గారు కూర్చారు, తెలంగాణ ప్రజలు కూర్చారు. వాళ్ళు మమ్మల్ని కూర్చేదేంటిది? 42% రిజర్వేషన్ కల్పించాలి మేము. ఢిల్లీలో పోయి ధర్నా చేసింది మేము, వాళ్ళు చేయలే. ఎవరు వచ్చారు? మేము ఢిల్లీలో పోయి 42% రిజర్వేషన్ కల్పించాలని మేము అందరం ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళందరం కావచ్చు, ఢిల్లీ కేంద్రంలో జంతర్ మంతర్ ధర్నా చేస్తే కేటీఆర్ వచ్చారా లేకపోతే కవిత వచ్చారా? ఎవరు వచ్చారు ఢిల్లీ కేంద్రంగా? ఈ రోజు 42% ఈ రోజు రాజ్యాంగబద్ధంగా మేము ఇస్తామంటే అడ్డుకున్నది బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు అడ్డుకుంటే పార్టీ పరంగా 42% ఇస్తున్నాం. అదేవిధంగా నా నియోజకవర్గంలో చూడండి 42% అన్ని సర్పంచులు కూడా బీసీలకు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుపు అవకాశాలను చూసుకోవచ్చా? స్థానిక సంస్థలు 100% అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేం చెప్పేది ఒకటే, ఈ 2 సంవత్సరాలు చేసిన మంచి ఏంటిది, 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నది ఏంటి, అదే మేము ప్రచారం చేయబోతున్నాం. ఫార్ములా ఈరెస్ కు సంబంధించి నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అతను దొంగ. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో పిలిపించారు. అతను ఎక్కడ రాడు, కేవలం ఛాలెంజ్ విషయానికి పేపర్లో హైలైట్ కావడానికి, టీవీలో హైలైట్ కావడానికి తప్ప ఎక్కడ కూడా రాడు. అతనుకున్న భయం అతను దొంగనే అందరికి తెలిసిపోయింది. నమస్తే. మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్, టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది, ఏం చర్చలు జరిగినాయి ఇక్కడ? కొత్తగా ఎన్నికైనటువంటి డిసిసి అధ్యక్షులను వెల్కమ్ చెప్పడం, అదే విధంగా డిసిసి పదవి అయిపోయినటువంటి వాళ్లకు ఫేర్వెల్ పార్టీ లాగా అది చేయటం, అదే విధంగా దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలి. బూత్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బూత్ లెవెల్, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇవన్నీ కూడా కన్సర్న్ డిసిసి ప్రెసిడెంట్ కింద వస్తాయి. దీన్ని బాగా పటిష్టం చేయండి. డిసిసి కాంగ్రెస్ స్టేట్ లెవెల్ ఈ రకంగా అన్ని బూత్ స్థాయి అంటే ఇఫ్ యూ విన్ ది బూత్ యూ కెన్ విన్ ది అసెంబ్లీ, ఇఫ్ యూ విన్ ది అసెంబ్లీ యూ కెన్ విన్ ది స్టేట్, ఇఫ్ యూ విన్ ది స్టేట్ యూ కెన్ విన్ ది సెంట్రల్. ఇది మా ఎజెండా. కాబట్టి అన్నిటికి మించి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందరూ కార్యకర్తలు నాయకుల మధ్యన సమన్వయం ఉండాలి. కోఆర్డినేషన్ విత్ కోఆపరేషన్. మీరు గట్టిగా పార్టీని బూత్ స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి. ఇప్పటి కూడా బలోపేతం లేదని కాదు అర్థం ఉంది.
ఇంకా బలోపేతం చేయాలి. ఇక్కడ కార్యకర్తలు కలుపుకొని పోవాలి. ప్రతి కార్యకర్తను మన కుటుంబ సభ్యుడే. కాంగ్రెస్ పార్టీ ఇది బిగ్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం సహజం. వాటన్నిటిని కూడా కలుపుకొని పోయి పనిచేయాల్సినగా గౌరవ ముఖ్యమంత్రి గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటుగా రాష్ట్ర ఇన్ఛార్జి, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా విశ్వనాథన్ గారు, మరి కొత్తగా వచ్చినటువంటి ఎవరు మన సచిన్ సామంత్ గారు, వారితో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కూడా ఉన్నారు. బ్రహ్మాండంగా ఇలా దిశానిర్దేశం చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఖచ్చితంగా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బుందబెడతారని కేటీఆర్ మాట్లాడినాడు. కేటీఆర్ మాటలు మొన్న కూడా విన్నారు కదా, జూబ్లీహిల్స్ కూడా. నేను 100% గెలుస్తామని చెప్పను కానీ 90% కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలుస్తున్నాము. 90% ఎవరు ఆపలేరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో అమలు చేయింది ఒకటి 2500 మహిళలకు ఇస్తామని, అది తప్ప అన్ని చేస్తున్నాం. ఇయ్యని హామీలు మేము సన్నబియ్యం ఇస్తున్నాం, హామీలే ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం, హామీలే ఇందిరమ్మ ఇండ్లకు స్థలాలు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు ఉంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. బ్రహ్మాండంగా 90% సీట్లు గెలుస్తాము. ఎవరు ఆపలేరు. ఇలా కేటీఆర్ కూడా మన ఏమన్నా జూబ్లీహిల్స్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామన్నారు. ఏమైంది? అదే రిజల్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల వైపు ఉంది. ఇది ఈనాడు కాదు. మాకు ఈ అధికారం అనేది కొత్త కాదు. ఇది ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని టూ థర్డ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 142 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం ఎందుకు బతుకుందంటే ఇంటర్నల్ డెమోక్రసీ. అందరు మా వాళ్ళు కార్యకర్త నాయకుని క్వశ్చన్ చేసేటువంటి ఆ స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు, ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేస్తాం. ఫార్ములా ఈరేజ్ కు సంబంధించి నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధం అని చెప్పేసి అంటున్నా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినాడు. అది కూడా చూస్తాం కదా. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఎందుకు తొందర కేటీఆర్ కు? ఇప్పుడు జైలుకు పోవాలని అనుకుంటున్నట్టుంది. ఆయనకి ఇంట్రెస్ట్ జైలు పోవాలని ఉన్నట్టుంది. టైం వచ్చినప్పుడు పోతాడు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేస్తాం. అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాం. ఏ టైంలో ఏం జరగాలి అది జరుగుతుంది.